గోల్డెన్ కథలు. గోదావరి జిల్లాలోని సీతానగరం అనే గ్రామంలో రామయ్య ఇల్లు ఒకప్పుడు పాడి పంటలతో 10 మంది బంధువులతో కళకళలాడుతూ ఉండేది. రామయ్యకు 2 కొడుకులు, రమేష్, సురేష్. కోడళ్ళు కాంతం, శాంతం. అడుగుపెట్టిన 6 నెలలకే ఆ ఉమ్మడి కుటుంబం 2 ముక్కలైంది. రామయ్య ఆయన భార్య సీతమ్మ వసారాలో ఒక పాత మంచం మీద కాలం వెళ్లదీస్తున్నారు. ఉదయం రమేష్, సురేష్ పొలానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పెద్ద కోడలు కాంతం వంటగదిలో వేడివేడిగా పెసరట్లు వేస్తోంది. చిన్న కోడలు శాంతం ముగ్గు వేస్తోంది. రామయ్య వసారాలో కూర్చొని ఆకలితో ఉన్నాడు. అమ్మా కాంతం, అమ్మా శాంత, రాత్రి కూడా సరిగా తినలేదు. ఆ వేడి వేడి పెసరట్లు పెట్టమ్మా. కాంతం చిరాకుగా, అబ్బో, మావయ్య గారికి పొద్దునే వేడివేడి పెసరట్లు అల్లం పచ్చడి కావాలట. ఈ పిండి రుబ్బింది మీ కొడుకుల కోసమండి. వాళ్ళు ఎండనక వాననక కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏ పని చేయకుండా అరుగు మీద ఈగలు తోలుకుంటూ కూర్చుని మీకెందుకండి టిఫిన్లు? రాత్రి మిగిలిన సద్దన్నం మూకుళ్ళో ఉంది, కాస్త మజ్జిగ కలుపుకొని తినండి. అదే కదక్కా, పాతకాలం వాళ్ళకి చద్దన్నమే బలం. అయినా ఏ పని చేయని ఈ వయసులో ఈ పెసరట్లు అరుగుతాయా ఏంటి? ఎనకు పొద్దున్నే రాజభోగాలు కావాలట. సీతమ్మ లోపల నుంచి వస్తూ, ఏంటి ఆ మాటలు? మావయ్య ఆకలి అంటుంటే చద్దన్నం పెడతారా? ఆయన అడిగింది ఆస్తులు కాదు, 2 పెసరట్లు. అవి వేస్తే మీ ఆస్తులేమైనా కరిగిపోతాయా? హా అత్తయ్యగారు, మా ఆస్తులు కరగవు కానీ నా ఓపిక కరుగుతోంది. కావాలంటే మీ భాగం బియ్యం వండుకొని తినండి, కానీ నా పెనం మీద ఉన్న పెసరట్టు అడిగితే మాత్రం ఊరుకోను. భార్యల మాటలు వింటున్న కొడుకులు రమేష్, సురేష్ దర్జాగా పొలానికి నడుచుకుంటూ వెళ్లారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కన్న కొడుకుల మౌనం, కోడళ్ల మాటలు ఆ తండ్రి గుండెను ముక్కలు చేశాయి. వదిలేసేతమ్మా, వాళ్ళ పెసరట్లు నేనెందుకు తింటాను? నా వయసు అయిపోయింది కదా, నా ఆకలి కూడా అయిపోయిందని అనుకుందాం. నువ్వు వెళ్ళి ఆ కుండలోంచి కాసిన్ని నీళ్లు తే చాలు. ఆ నీళ్లతోనే కడుపు నింపుకుంటాను. రోజులు గడుస్తున్నాయి. కొడుకులు కోడళ్ల సూటిపోటి మాటలు, ఆకలి బాధలు సీతమ్మ మనసును తొలిచేశాయి. రోజూ అవమానాలు భరించలేక మానసికంగా కుంగిపోయిన సీతమ్మ ఒకరోజు రాత్రి గుండెపోటుతో కన్నుమూసింది. తన అర్ధాంగి, తన కష్టసుఖాల్లో తోడుగా ఉన్న భార్య చనిపోవడంతో రామయ్య అనాథలా మారిపోయాడు. భార్య శవం దగ్గర పసిపిల్లాళ్లా ఏడ్చాడు. కాని కొడుకులు కోడళ్లు మాత్రం సీతమ్మ పోయిన 3వ రోజుకే ఆస్తి పంపకాల గురించి చర్చలు మొదలుపెట్టారు. రాత్రి 9 గంటలు. రామయ్య దిగులుగా వసారాలు కూర్చొని ఉన్నాడు. లోపల హాల్లో రమేష్, సురేష్, కాంతం, శాంత మాట్లాడుకుంటున్నారు. ఏమండి, అత్తయ్య ఎలాగూ పోయింది. మావయ్య ఎన్నాళ్ళుంటాడో తెలీదు. రేపు పొద్దున్న ఆయనకు మతిస్థిమితం తప్పి ఆ 10 ఎకరాల పొలం వేరెవరికైనా రాసిస్తే మన గతేం కాను. త్వరగా వెళ్ళి అదంతా మన పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అవునండి, మా అక్క చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమేనండి. ఆ ముసలుడికి మతిమరుపు మొదలైంది. రేపు పొద్దున్న ఏదైనా దాన ధర్మాలు చేసేస్తే మనం వీధిని పడాల్సిందే. 10 ఎకరాల్లో 5 ఎకరాలు మనకి, 5 ఎకరాలు పెద్ద బావగారికి. అవునరా సురేష్, నాన్నగారు బాగా నీరసించిపోయారు. రేపో మాపో అన్నట్లు ఉన్నాడు. ఇప్పుడే వెళ్ళి సంతకాలు తీసుకున్నారా? మరుసటి రోజు కొడుకులిద్దరూ కాగితాలు పట్టుకుని రామయ్య దగ్గరికి వచ్చారు. నాన్న, అమ్మ పోయినప్పటి నుంచి నువ్వు అసలు ఏమీ తినట్లేదు. ఇలాగైతే నీ ఆరోగ్యం ఏమైపోవాలి నాన్న? అవును నాన్న, నీ ఆరోగ్యం చూస్తుంటే మాకు చాలా భయంగా ఉంది. రేపు నీకేమైనా అయితే ఈ ఊరి జనం మన పొలాలను ఆక్రమించుకుంటారు. అందుకే నీ 10 ఎకరాలు చెరొక 5 ఎకరాలుగా మా పేర్ల మీద రాసేయి. ఒరేయ్, నీ అమ్మ పోయి 10 రోజులు కూడా కాలేదురా. అప్పుడే మీకు ఆస్తుల మీద ధ్యాస మళ్ళిందా? నాన్నను బ్రతికించుకుందామన్న ఆలోచన లేదా మీకు? అదేంటి నాన్న అలా అంటావు? నిన్ను మేమెందుకు వదిలేస్తాము? నువ్వు మాతో పాటే ఉంటావు కదా. ఈ ఆస్తి మన ఇంటిదే కదా నాన్న. దయచేసి సంతకం పెట్టు. నా కొడుకులే కదా అని గుడ్డిగా నమ్మాడు ఆ తండ్రి. ఆ కాగితాల మీద సంతకాలు చేసేశాడు. ఆస్తి పంపకాలు పూర్తయ్యాయి. ఇప్పుడు రామయ్యను ఎవరు పోషించాలన్న దానిపై మళ్లీ తగాద మొదలైంది. చూడక్క, ఆస్తి సమానంగా పంచుకున్నప్పుడు మామయ్య గారి భారం కూడా సమానంగా పంచుకోవాలి. నిన్నటితో మా ఇంట్లో 1 రోజులు పూర్తయ్యాయి. ఇవాల్టి నుండి ఆయనకు అన్నం పెట్టాల్సిన బాధ్యత మీదే. ఓ సినీయవ్వ, 1 రోజులంటే కేవలం 30 రోజులేనే. ఈ నెలలో 31 రోజులున్నాయి.
ఈ ఒక్కరోజు కూడా నువ్వే భరించాలి. నా రేషన్ బియ్యం ఏమైనా ఊరికే వస్తున్నాయా ఏంటి ఆ ముసలోడికి అన్నం పెట్టడానికి? అదేం కుదరదు. 30 రోజులు అయిపోయాయి. ఈ రోజుకి మీ ఇంట్లోనే ముద్ద పెట్టాలి. అయినా ఆ ముసలోడికి రోజురోజుకి తిండి ఎక్కువైపోతోంది. కూర్చోబెట్టి మేపడం నా వల్ల కాదు. ఈ మాటలు వింటున్న రామయ్య గుండె రంపంతో కోసినట్లు అయింది. ఆయనకు మాట పెగల్లేదు. కళ్ళ వెంట దారగా నీళ్లు కారుతున్నాయి. అప్పుడే పొలం నుంచి వచ్చిన రమేష్, సురేష్ అక్కడికి వచ్చారు. ఓరే రమేష్, సురేష్, 10 ఎకరాలు మీకు పంచి ఇచ్చానురా. ఇప్పుడు నేను రోజుకు తినే 2 ముద్దల అన్నం మీకు అంత భారమైపోయిందారా? అబ్బా నాన్న, ఇక్కడ వ్యవసాయంలో మా ప్రాణాలు పోతున్నాయి. మధ్యలో ఈ పంచాయతీలు మేము భరించలేము. కాంతం అన్నట్లు 31 రోజులు ఉంటే ఆ ఒక్కరోజు నువ్వు పస్తూ ఉండలేవా? అవును నాన్న, ఆడవాళ్ళు వంటగదిలో కష్టపడుతున్నారు కదా అని వాళ్లకు సాయం చేయకపోగా ఏదేదో కావాలని డిమాండ్ చేస్తున్నావట కదా. ఇలాగైతే మేము నిన్ను పోషించలేము. నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతే మాకు ప్రశాంతంగా ఉంటుంది. అదే మంచిది. మీ నాన్నగారికి ఎలాగూ తిరిగే ఓపిక ఉంది కదా. ఎక్కడైనా గుడి దగ్గరో సత్రం దగ్గర కూర్చుంటే ఎవరైనా ధర్మం చేస్తారు. మన ఇంట్లో మాత్రం ఆయనకు చోటు లేదు. తాను కట్టుకున్న ఇంట్లోనే తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలే తనను బిచ్చగాడి కంటే హీనంగా చూస్తుంటే ఆయన భరించలేకపోయాడు. ఏమీ మాట్లాడకుండా కేవలం తన భార్య సీతమ్మ ఫోటోను మాత్రమే తీసుకుని ఆ ఇంటి గుమ్మం దిగి నడిచాడు. తన సొంత ఇల్లు, తన ఊరు, తన బంధాలు అన్నీ వదిలేసి దిక్కు తెలియని ప్రయాణం మొదలుపెట్టాడు రామయ్య. 1 నెల గడిచింది. ఉమ్మడి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండి 10 ఎకరాల పొలానికి యజమాని అయిన రామయ్య ఇప్పుడు తన ఊరికి కొన్ని మీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి పట్టణంలో ఒక అనాథలా మిగిలిపోయాడు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డు పక్కన బస్టాండ్ దగ్గర తల దాచుకుంటున్నాడు. మాసిన బట్టలు, పెరిగిన గడ్డంతో బతుకుతున్నాడు. ఒకప్పుడు తన ఇంటికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెట్టిన రామయ్య చేతులు ఇప్పుడు ఒక పూట కూడు కోసం ఆయాచితంగా చాచబడుతున్నాయి. రాజమండ్రి బస్టాండ్ బయట ఫుట్పాత్. రామయ్య ఒక పాత గుడ్డపరుచుకుని ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. అటుగా వెళ్తున్న ప్రయాణికులను దీనంగా చూస్తున్నాడు. అయ్యా బాబు, 2 రోజులైంది గొంతులో పచ్చి మంచినీళ్లు పడలేదు. ఆకలితో పేగులు కాలిపోతున్నాయ్యా. ఏదైనా ధర్మం చేయండి అయ్యా. 1 ముద్దం అన్నం పెట్టండమ్మా. కొందరు చిల్లర పడేసి వెళ్తున్నారు. మరికొందరు చేదరించుకుంటున్నారు. రామయ్య కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మీద ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులో నుంచి ఒక యువకుడు బయటకు దిగాడు. అతడే ప్రకాష్, రామయ్య సొంత తమ్ముడు కొడుకు. పట్నంలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు. రోడ్డు పక్కన బిచ్చగాడిలో కూర్చున్న ఆ వృద్ధుడి ముఖాన్ని చూసి ప్రకాష్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ చూపులో, ఆ కళ్లల్లో ఏదో తెలిసిన పోలిక. ప్రకాష్ అనుమానంగా అడుగులు వేసుకుంటూ రామయ్య దగ్గరికి వచ్చాడు. రామయ్య పెరిగిన గడ్డంతో ఉండడంతో ప్రకాష్కి ఒక్క క్షణం సందేహం వచ్చింది. కాని ఆ కళ్ళు, ఆ దీనస్థితి చూసి ఆ యువకుడికి ఇట్టే అర్థమైపోయింది, తను చిన్నప్పుడు ఆడుకున్న తన పెదనాన్ననే అని. ప్రకాష్ కన్నీళ్లతో ఆవేదనగా, పెదనాన్న మీరేనా? ఏంటి పెదనాన్న, ఏమైంది పెదనాన్న మీకు? పెదనాన్న అనే పిలుపు వినగానే రామయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తుడిచి చూశాడు. ఎదురుగా తన తమ్ముడి కొడుకు ప్రకాష్. ఆ క్షణంలో రామయ్య బాధ కట్టలు తెంచుకుంది. గట్టిగా ఏడుస్తూ, ఓరే ప్రకాషు, నన్ను గుర్తుపెట్టావట్రా నాయనా? నా సొంత కొడుకులే నన్ను గుర్తుపట్టలేదురా. మీ పెద్దమ్మ పోయిన 3వ రోజుకే ఆస్తి రాయించేసుకొని నాకు అన్నం పెట్టలేమని ఇంటి నుంచి తరిమేశారురా. ఏంటి, ఆ రమేష్, సురేష్ అన్నయ్యలు మిమ్మల్ని గెంటేశారా? ఎంత దారుణం పెదనాన్న. పదండి, ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను. వద్దురా ప్రకాషు, వాడు నా కడుపున పుట్టిన రాక్షసులురా. నేను మళ్ళీ వాళ్ల ముఖం చూడాలనుకోవట్లేదు. నువ్వు నాకు సాయం చెయ్యి. నన్ను తీసుకెళ్ళి ఏదైనా గుడి దగ్గర దింపి, నా కర్మ ఎలా ఉంటే అలా గడిచిపోతుంది. పెదనాన్న, పిచ్చి మాటలు మాట్లాడకండి. మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నన్ను చదువుకోమని పట్నం పంపింది మీరే కదా. మీకు నేనున్నాను పెదనాన్న. మీరు మా ఇంటికి వస్తున్నారు అంతే. ప్రకాష్ బలవంతంగా రామయ్యను కారులో ఎక్కించుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. ప్రకాష్ ఇల్లు చాలా పెద్ద ఇల్లు, ప్రశాంతమైన వాతావరణం. ప్రకాష్ స్వయంగా రామయ్యను లోపలికి తీసుకువచ్చాడు. ఆ ఇంట్లో ప్రకాష్ ఒకడే ఉంటున్నాడు. ప్రకాష్ సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతూ పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా బతుకుతున్నాడు.
మరుసటి రోజు ఉదయం రామయ్య శుభ్రంగా స్నానం చేసి ప్రకాష్ ఇచ్చిన కొత్త తెల్లటి ధోతి లాల్చీ వేసుకుని హాల్లో కూర్చున్నాడు. ఆయన ముఖంలో మళ్లీ పాతకళ వచ్చింది. ప్రకాష్ వేడివేడి కాఫీ తెచ్చి రామయ్య చేతికి ఇచ్చాడు. ఒరే ప్రకాషు, నువ్వు నాకు దేవుడిలా దొరికావురా. నిన్న నువ్వు స్వయంగా దగ్గరుండి నాకు స్నానం చేయించి నా గడ్డం గీసి నీ చేతులతో అన్నం తినిపించావు చూడు. ఆ క్షణం నా కొడుకులు చేసిన గాయాలన్నీ మానిపోయాయిరా. పెదనాన్న, మీరు నా తండ్రి లాంటివారు. మీరు మా ఇంట్లో సంతోషంగా ఉంటే నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు రోజు ఇక్కడే నాతో ఉండిపోండి. లేదు ప్రకాషు, ఒక వారం రోజుల నుండి నేను వెళ్ళిపోతానురా. ఇక్కడ నీకు భారం అవుతూ ఊరికే తిని కూర్చోలేనురా. అయినా మీ అయ్య బతికుంటే ఎంత బాగుండేదిరా. నిన్ను చూసి ఎంత ఆనందపడేవాడు. నా దురదృష్టం కొద్దీ నాకు రాక్షసులు పుట్టారు. నీ అదృష్టం కొద్దీ వాడికి నువ్వు పుట్టావు. వాడిని బాగా చూసుకునేవాడివిరా నువ్వు. పెదనాన్న, మీరు వెళ్ళిపోవడమేంటి? మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు. మీరు ఖాళీగా ఉండనంటున్నారు కదా. అయితే మీకు నచ్చే ఒక పనిని మన ఇద్దరం కలిసి చేద్దాం. రేపు ఉదయం మనం మన సొంత ఊరు రామపురం వెళ్తున్నాం. మన ఊరా? ఎందుకురా? వెళ్ళాక నీకే తెలుస్తుంది పెదనాన్న. మరుసటి రోజు ఉదయం ప్రకాష్, రామయ్య ఇద్దరూ కారులో బయలుదేరి ప్రకాష్ సొంత ఊరైన రామపురం చేరుకున్నారు. అక్కడ ప్రకాష్కు చెందిన ఒక పెద్ద పాత పెంకుటిల్లు ఉంది. ఆ ఇంటిని ప్రకాష్ అప్పటికే తన డబ్బుతో అద్భుతంగా మరమ్మతులు చేయించి ఒక పెద్ద భవనంగా మార్చాడు. దానికి రంగులు వేసి ముందు ఒక పెద్ద బోర్డు తగిలించాడు. కారు దిగిన రామయ్య ఆ భవనాన్ని, ఆ బోర్డును చూసి ఆశ్చర్యపోయాడు. సీతారామ వృద్ధాశ్రమం. ఏంటి ప్రకాషు ఇదంతా? పెదనాన్న, మీరు రోడ్డు మీద పడ్డ బాధ నా కళ్ళారా చూశాను. ఇలా మన చుట్టుపక్కల ఊళ్ళలో కొడుకులు కోడళ్ళు నిర్లక్ష్యం చేసిన వృద్ధులు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరి కోసం నా సొంత డబ్బుతో నేను కట్టించిన వృద్ధాశ్రమం ఇది. ఒరే నాయనా, ఎంత గొప్ప పని చేశావురా నువ్వు. ఎందరో అభాగ్యులకు ప్రాణం పోస్తున్నావురా. ఇంకో విషయం పెదనాన్న, మీరు నాకు భారం అనుకుంటున్నారు కదా. అందుకే ఈ ఆశ్రమం బాగోగులు చూసుకునే బాధ్యత, ఇక్కడ ఉన్న పెద్దవాళ్లను చూసుకునే బాధ్యత నేను మీకే అప్పగిస్తున్నాను. ఇక మీరే దీనికి పెద్ద దిక్కు. వాళ్ళందరికీ మీరు పెదనాన్న కావాలి. ఆ మాట వినగానే రామయ్య గుండె ఆనందంతో ఉప్పొంగిపోయింది. 1 సంవత్సరం గడిచింది. సీతారామ వృద్ధాశ్రమం చుట్టుపక్కల ఊర్లలో చాలా ప్రసిద్ధి చెందింది. రామయ్య ఆ ఆశ్రమాన్ని ఎంతో క్రమశిక్షణతో, ప్రేమతో నడుపుతున్నాడు. ప్రకాష్ ప్రతి వారం వచ్చి వారితో గడుపుతూ ఆశ్రమానికి కావలసినవన్నీ సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉండగా సీతానగరంలో రామయ్య కొడుకులు రమేష్, సురేష్ల బతుకులు కుక్కలు చించిన విస్తరిలా మారాయి. పొలాల్లో పంటలు పండక అప్పుల పాలై ఆస్తులు అమ్ముకున్నారు. ఊళ్ళో వాళ్లకి కనీస గౌరవం కూడా లేకుండా పోయింది. ఒకరోజు రమేష్, సురేష్ ఇద్దరూ తలదించుకుని సీతారామ వృద్ధాశ్రమానికి వచ్చారు. రామయ్య ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. కొడుకులను చూసి రామయ్య ఆగిపోయాడు. నాన్న, మమ్మల్ని క్షమించు నాన్న. ఆస్తి మత్తులో పడి కన్న తండ్రినే బయటకు గెంటేశాము. ఇప్పుడు ఆ వ్యవసాయ భూములు అన్నీ పోయాయి. నీ విలువ మాకు తెలిసొచ్చింది నాన్న. మాతో వచ్చాయి నాన్న. అవును నాన్న, ఆ గయ్యాళి భార్యల మాటలు విని నిన్ను తరిమేశాము. మాకు తగిన శాస్తి జరిగింది. దయచేసి మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వకండి నాన్న. ఒరేయ్, ఆస్తి పోయిందన్న బాధతో మీరు ఇక్కడికి వచ్చారు కానీ తండ్రి లేడన్న బాధతో కాదు. మీకు నేను 10 ఎకరాలు ఇచ్చాను. మీరు నాకు కన్నీళ్లు ఇచ్చారు. ప్రకాష్కి నేను 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ వాడు నాకు జీవితాన్ని ఇచ్చాడు. ఈ 100 మందికి సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చాడు. నాన్న, వెళ్ళిపోండిరా ఇక్కడి నుంచి. మీరు నా కొడుకులు కాదు. నాకు ఒకే ఒక్క కొడుకు, వాడు ప్రకాష్. ఎంతమంది పిల్లలున్నారన్నది ఆస్తి కాదురా. ముసలితనంలో ఒక ముద్ద పెట్టి ఆదరించే ఒక్కడున్నా చాలు. అదే నా నిజమైన ఆస్తి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. రామయ్య మాటలకు ఆ కొడుకులిద్దరూ అవమానంతో తలదించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు.